హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో తక్కువ క్యాలరీస్ అలాగే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్న రాగి పిండితో స్పైసీ అండ్ యమ్మీ రాగి జావ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది పాలు బెల్లంతో రాగి జావ చేసుకుంటూ ఉంటారు కదా. అలా తాగటం ఇష్టం లేని వాళ్ళు ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో ఈ రాగి జావ చేసుకొని చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక 300 ml వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనము రాగి పిండిని కలుపుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక 3 టీ స్పూన్ల రాగి పిండిని వేసుకోవాలి. మీకు రాగి పిండి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. లేదంటే మీరు రాగులు కనుక్కొని వాటిని శుభ్రంగా వాష్ చేసి ఎండలో ఎండబెట్టుకొని మరపట్టించుకొని పిండిగానే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న రాగి పిండిలో 3 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రాగిపిండిలో ముందుగానే వాటర్ కలిపి పెట్టుకోవటం వల్ల మనము హాట్ వాటర్లో యాడ్ చేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. రాగుల్లో పాలలో కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. అందువల్ల మనం రెగ్యులర్గా పిల్లలకి రాగి జావ ఇలా ఇవ్వటం వల్ల వాళ్ళకి బోన్ స్ట్రెంత్కి హెల్ప్ అవుతుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా రోజు తీసుకోవటం వల్ల వాళ్ళకి ఎముకలు గుల్లబారకుండా ఉంటాయి. చూడండి, వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మనము కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇది వేసుకునేటప్పుడు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండల్లాగా ఫామ్ అవుతాయి. ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. రాగులలో కాల్షియంతో పాటు ఐరన్ అలాగే ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. దానివలన రక్తహీనత కూడా తగ్గుతుంది. చూడండి, ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. మీరు పాలు బెల్లంతో తీసుకోవాలి అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సినంత బెల్లంని యాడ్ చేసుకుని అలాగే పాలు మిక్స్ చేసుకుని ఇలా డైరెక్ట్గా తీసుకోవచ్చు. చల్లారబెట్టుకునేటప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే పైన థిక్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. రాగి జావ ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు చల్లారిన తర్వాత దీనిలో ఒక 100 ml నేను మజ్జిగను యాడ్ చేసుకుంటున్నాను. సమ్మర్లో మీకు ఏదైనా చల్లచల్లగా హెల్తీగా తాగాలి అనిపించినప్పుడు ఇలా రాగి జావలో కొంచెం మజ్జిగ మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ తర్వాత తాగితే మీకు బాడీ కూడా కూల్ అవుతుంది. మీరు దీనిలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని డైరెక్ట్ ఇలా అయినా తాగేసేయండి. కానీ ఇంకా టేస్టీగా చేసుకోవడం కోసం నేను ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోని ఒక టీ స్పూను చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను. మీరు చిన్నపిల్లలకి ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్ మజ్జిగ కలిపేసి ఇచ్చేసేయండి. మసాలాలని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీని తర్వాత ఒక 1/2 టీ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీనిలోనే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం స్పైసీనెస్ కోసం చిటికెడంతా చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మీకు సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ మసాలాలు అనేది మీరు తినే స్పైసీనెస్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇవి ఆప్షనల్ అండి, టేస్టీగా ఉండటం కోసం నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు పుల్లటి మజ్జిగ తీసుకున్నట్లయితే నిమ్మరసం అవసరం లేదు. నెక్స్ట్ దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూను సన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసుకోవాలి. అంతేనండి, ఒకసారి మిక్స్ చేసుకొని ఈ రాగి జావని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూల్గా తాగాలి అనుకుంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా 5 to 10 మినిట్స్లోనే హెల్తీగా టేస్టీగా రాగి జావ ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో రాగి జావను ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ముందు ముందు మన ఛానల్లో మరిన్ని సమ్మర్ స్పెషల్ రెసిపీస్ రాబోతున్నాయండి. అలాంటి వీడియో అప్డేట్స్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.